ఓం నమో వెంకటేశాయ ఉభయలింగానాశ్రయ అభయంగమనాశ్రయ గోవింద గోవింద. అవ్యక్తలింగ సిద్ధిదా అలీకభంగ బుద్ధిదా గోవింద గోవింద. త్వం వేద జన్మాధిగతాఖిలజ్ఞః త్వం వేదవాదానతిగమ్య వర్తసే త్వం వేద మార్గానుసరైక పూజ్యః త్వం వేద జాతాంతగిరా ప్రతీతః అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని వేదవేద్యుడిగా తలుచుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామితా భావితానాయ స్వామి పుష్కరిణీజుషే స్వామినే జగతాం కుర్వే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహదీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తాః మిత్రాప్తవాక్యనివహామృతభూరిసిక్తాః వ్యాసప్రసూతశుకగీతరవేషు సక్తాః నాకేషు భేచరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. సతీ అమ్మవారు తన తండ్రి దక్షుడికి ఆయన చేసిన శివనిందలలో కొన్ని నిందలకి సమాధానాలు చెప్తోంది. అందులో భాగంగా దక్షుడు లుప్తక్రియాయం అశుచయే అని శివుణ్ణి నిందించాడు. ఆ లుప్తక్రియాయ అనే దానికి సమాధానం చెప్పాలి అని పూనుకుంది. దానికి సమాధానంగా న వేదవాదాన్ అనువర్తతే మతి స్వయేవ లోకే చరతో మహామునేః యథాగతిర్దేవమనుష్యయో పృథక్ స్వయేవ ధర్మే న పరం క్షిపేత్ స్థితః అని చెప్పింది. ఎవరికి వారికి ధర్మాలు ఉంటాయి, ఎవరికి వారికి వారి వారి యొక్క సీమలు ఉంటాయి. ఒకరు ఒక ధర్మంలో ఉన్నంత మాత్రాన
ఆ ధర్మంలో లేని వారిని, ఆ ధర్మంలో ఉండవలసిన అవసరం లేని వారిని నిందించవలసిన అవసరమేమీ లేదు. స్వధర్మే స్థిత పరధర్మం నక్షిపేత్. పరధర్మం వాళ్ళకి సరి అయిన ధర్మం అవునా కాదా అని తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు నిందించకూడదు. వేదాలను అనుసరించి నడుచుకోవాలి అనేటువంటి నియమం సామాన్యులకు వర్తిస్తుంది. కేవలం ఆత్మస్వరూపంలోనే రమించేటువంటి పరమాత్మకు అది వర్తించదు. ఆ విషయాన్ని తెలుసుకుని పై మాట మాట్లాడాలి అని చెప్పింది. దానికి ఉదాహరణగా యథాగతిర్దేవ మనుష్యయో పృథక్ అని, దేవతలు మనుషులు వీళ్ళు నడుచుకునే తీరు వేరు, వీళ్ళ నడత వేరు. వీళ్ళ నడత వేరైనప్పుడు ఒక నడతలో ఉన్నవాళ్ళు మరొకళ్ళని ఏమీ అనటానికి వీల్లేదు. ఎవరి నడక వాళ్ళది, ఎవరి నడత వాళ్ళది అని సంగ్రహంగా చెప్పింది. దాన్నే చాలా చక్కగా విస్తృతంగా పై శ్లోకంలో వివరిస్తోంది అమ్మవారు. కర్మ ప్రవృత్తంచ నివృత్తమప్యుతం వేదే వివిచ్యోభయలింగమాశ్రితం విరోధి తద్యౌగపదైకకర్తరి ద్వయం తథా బ్రహ్మణి కర్మనర్చతి అని. అయ్యా మీకు తెలుసో తెలీదో, ధర్మం రెండు రకాలుగా ఉంటుంది, లేదా కర్మ రెండు రకాలుగా ఉంటుంది. ప్రవృత్తి లక్షణం, నివృత్తి లక్షణం అని ఆ రెండు రకాలకు పేర్లు. కర్మ ప్రవృత్తంచ నివృత్తంచ. ప్రవృత్తి లక్షణంలో ఉండేటువంటి కర్మ, ప్రవృత్తి రూపంలో కనిపించేటువంటి కర్మ, కనిపించేటువంటి ధర్మం క్రియారూపంలో బయటపడి చక్కగా కనిపిస్తుంది. నివృత్తి రూపంలో ఉండేటువంటి ధర్మం, నివృత్తి రూపమైనటువంటి కర్మ శమదమాది రూపంలో కనిపించకుండా లోపల మనసులో దాగి ఉంటుంది. ఈ నివృత్తి లక్షణ కర్మకి కొంతమంది అధికారులు, ప్రవృత్తి లక్షణ కర్మకి ఎక్కువ మంది అధికారులు. మానవుడుగా పుట్టిన వాళ్ళందరూ దాదాపుగా ఈ ప్రవృత్తి లక్షణమైనటువంటి కర్మకే అధికారులు. అంటే ఈ ప్రవృత్తి లక్షణమైనటువంటి కర్మను చేయటానికే పుట్టినటువంటి వాళ్ళు. యోగ్యులు, అర్హత ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఈ నివృత్తి ధర్మాలను సాధించటానికి యోగ్యత ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. రెండు రకాల సాధకులు 99%, 1% అని పెట్టుకున్నా పర్వాలేదు, ఇంకా తగ్గించుకున్నా పర్వాలేదు. ఈ రెండు రకాల సాధకులు సాధన చేసేటువంటి ఈ ప్రవృత్తి కర్మ, నివృత్తి కర్మ అనే రెండు కర్మలు కూడా ఋతం సత్యమైనవి. కర్మ ప్రవృత్తంచ నివృత్తంచ నివృత్తమపి ఋతం సత్యమైనది. సత్యం ఎలా అయింది అంటే వేదే ఆశ్రితం. వేదంలోనే ఈ రెండు రకాల కర్మలను గురించి చెప్పారు. ప్రవృత్తి లక్షణమైనటువంటి కర్మను గురించి పూర్వకాండలో చెప్పారు, నివృత్తి లక్షణ కర్మను గురించి ఉపనిషత్తులలోనూ ఆ భాగాల్లోనూ చెప్పారు. కాబట్టి వేదే ఆశ్రితం. ఈ వేదంలో చెప్పినటువంటి ఈ రెండు రకాలైనటువంటి కర్మని చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పారు. వివిచ్య ఉభయలింగం ఆశ్రితం. వివేకం చేసి మరీ చెప్పారు. ఉభయలింగం రెండు రకాల అధికారాలను, రెండు రకాల చిహ్నాలను పెట్టుకుని ఆ అధికారాలను దృష్టిలో ఉంచుకుని ఎవరికి వారికి ఏ ధర్మం ఆచరణీయం అనే విషయాన్ని తేల్చి చెప్పారు. వివిచ్య ఉభయలింగం ఆశ్రితం. రాగం లేదా కామం, కోరిక ఇవన్నీ ఉండేటువంటి సామాన్యులకి ప్రవృత్తి లక్షణమైనటువంటి కర్మ, రాగాన్ని దాటి వైరాగ్యాన్ని సాధించినటువంటి అధికారులకి, యోగ్యులకి నివృత్తి లక్షణమైనటువంటి కర్మ అని వివిచ్య ఉభయలింగం ఆశ్రితం విడివిడిగా చూపించారు. ఈ ప్రవృత్తి లక్షణమైనటువంటి కర్మ, నివృత్తి లక్షణమైనటువంటి కర్మ రెండూ వైదికములైనే అయినప్పటికీ విరోధి తత్ యౌగపదైకకర్తృకం. ఒకే సమయంలో ఒకే కర్త రెండు ధర్మాలను ఆచరించి చూపించలేడు. అలా ఆచరించడం అయ్యే పని కాదు. రాగంతో లేదా ఏదో ఒక కామనతో చేయవలసినటువంటి ప్రవృత్తి ధర్మాన్ని, వైరాగ్య ప్రధానమైనటువంటి నివృత్తి ధర్మాన్ని రెండిటిని ఏకకాలంలో ఒకే కర్త ఆచరించి చూపించటం అనేది జరగదు. విరోధి తత్ యౌగపద ఏక కర్తరి.
ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వారికి విడివిడిగా ధర్మాలు ఉండగా, ఏ అధికారానికి ఏ అర్హతకి విడివిడిగా ధర్మాలు ఉంటూ ఉండగా, ప్రవృత్తి ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు నివృత్తి ధర్మాన్ని చూసి ఏమీ వికరించటానికి వీల్లేదు. నివృత్తి ధర్మంలో ఉన్నవాళ్ళు ప్రవృత్తి ధర్మాన్ని చేయనటానికి కూడా వీల్లేదు. విరోధి తద్యౌగపర్తరి యౌగపద ఐకకర్తరి ద్వయం. ఎలాగైతే ఈ 2 రకాల కర్మలు నిజమైన, ఈ 2 రకాల కర్మలు వేరువేరు అధికారులలో ఉన్నప్పుడు ఒక అధికారికి మరొక అధికారికి పోలిక కూడా ఉండని పరిస్థితి ఉంటుందో, అలాగే తథా బ్రహ్మణి కర్మ నర్చతి. పరమాత్మకు ఈ 2 రకాల కర్మలు అంటకపోవటం అనేది కూడా జరుగుతుంది. మానవుడుగా పుట్టినవాడు తన యోగ్యతను అనుసరించి ప్రవృత్తి ధర్మాన్నో నివృత్తి ధర్మాన్నో పట్టుకుని తీరవలసి ఉంటుంది. కానీ ఏ దేహాభిమానము లేనటువంటి ఆ పరమాత్మకు ఏ ధర్మాన్ని పట్టుకోవలసినటువంటి అవసరం ఉండదు. ఈ దృష్టితో చూసినప్పుడు ఆయన పరమాత్మ అనేటువంటి దృష్టితో చూసినప్పుడు బ్రహ్మణి కర్మ న రుచ్యతి. ఆయనకు ఏ కర్మ అంటదు కాబట్టి లుప్తక్రియాయ అనేది ఆయనకి దూషణం కాదు. లుప్తక్రియాయ అని ఒకవేళ నువ్వు దూషణంగా భావించి అన్నా సరే అది ఆయనకి భూషణం, అలంకారమే అవుతుంది, కానీ ఆయనకి తప్పైతే కాదు. ఆయనకు ఏ కర్మలు అంటవు అని అమ్మవారు సమాధానం చెప్పింది. కర్మ ప్రవృత్తంచ నివృత్తమప్యుతం వేదే వివిచ్యోభయలింగమాశ్రితం విరోధి తద్యౌగపదైకకర్తరి ద్వయం తథా బ్రహ్మణి కర్మ నర్చతి అని సమాధానం చెప్తున్నట్లు కనిపిస్తోంది. కానీ సమాధానం చెప్పటం కంటే కూడా కర్మల యొక్క విభాగాలు, ఆ కర్మ విభాగాలు అంటేటువంటి వాళ్ళు, అంటనటువంటి పరమాత్మ అనే విషయం మీద చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా తన బోధను అమ్మవారు చేస్తోంది. చేస్తూ ఒకవేళ కర్మలే అంటకపోతే కర్మ ఫలితాలు అనేవి ఉండవు కదా. కర్మలే లేకపోతే, కర్మలే చేయకపోతే కర్మ ఫలితాలు ఉండేందుకు అవకాశం ఉండదు. పోనీ నివృత్తి ధర్మమైనా లేకపోతే ఆ నివృత్తి ధర్మానికి ఫలితంగా వచ్చేటువంటి సిద్ధులు కూడా ఉండటానికి వీల్లేదు. ఇటు కర్మ ఫలితము లేక, అటు సిద్ధులు లేక, ఏమీ లేని వాళ్ళలాగా మిగిలిపోతారేమో, ఒకసారి చూసుకోండి అని దక్షుడు అండ్ గ్యాంగ్ ఏమైనా అంటారేమో అని ముందే ఊహించి, అలా లేదు, మావః పదవ్య పితరస్మదాస్థిత యా యజ్ఞశాలాసు న ధూమవర్త్మభిః తదన్నతరుతైరసుర్భిరీడితాః అవ్యక్తలింగాః అవధూత సేవితాః అని ముందే సమాధానం చెప్పేసింది. ఓ పితః, ఓ తండ్రి, మావః పదవ్యః ఆస్థితాః, మేము ఉన్నటువంటి సిద్ధులని అందుకోలేరు. మాకున్నటువంటి సిద్ధులు, మాకు అంటే కర్మలతో సంబంధం లేనటువంటి పరమాత్మను అందుకున్న వారికి ఉన్న సిద్ధులు, లేదా పరమాత్మకు ఉన్నటువంటి సిద్ధులు మీకు లేనే లేవు. మావః పదవ్యః ఆ సిద్ధులు మీకు లేనే లేవు. మావః పితః, ఓ తండ్రి, అస్మదాశ్రితాః ఆ పరమాత్మను అందుకున్న వారికి ఉండేటువంటి ఏ సిద్ధులు నీకు లేవు. నీకే కాదు, యా యజ్ఞశాలాసు న ధూమవర్త్మభిః సాధ్యంతే. ఆ సిద్ధులు యజ్ఞశాలల్లో దొరకవు. ఆ సిద్ధులు ధూమ మార్గంలో వెళ్ళే వారికి దొరకవు. ఆ సిద్ధులు కేవలం యజ్ఞాలు యాగాలు చేసుకోవటం ద్వారా అందవు. ఆ సిద్ధులు కేవలం ఏదో ఒక ధూమ మార్గాన్ని పట్టుకుని ఏదో ఒక లోకంలో చిన్న చిన్న భోగాలను అందుకోవాలి అనే తాపత్రయపడే వాళ్ళకి అందవు. యా యజ్ఞశాలాసు న ధూమవర్త్మభిః. అలాంటి కర్మ పరులు లేదా కర్మలను చాలా జాగ్రత్తగా చేసుకున్నామని అనుకునే వాళ్ళు కూడా అందుకోలేని సిద్ధులు
ఆ పరమాత్మ దగ్గర చాలానే ఉన్నాయి. అందులో మత్సుక్యేవో అణిమ లఘిమ అని అంటారు. వాటిని దాటిన సిద్ధులు చాలానే ఉన్నాయి. వాటికి పేర్లు కూడా లేవు. ఆ సిద్ధుల్ని తదన్న తృప్తై అసుహృద్భిరీడితా, ఈ యజ్ఞాల ద్వారా వచ్చేటువంటి అన్నం తిని లేదా ఫలితాన్ని అనుభవించి తృప్తి పొందిన వాళ్ళు, ఈ యజ్ఞ ఫలితాలను అందుకుని దాని తృప్తిని అనుభవించి బోరు కొట్టిన వాళ్ళు, అసుభృద్భి ఎన్నోసార్లు ప్రాణాలను అందుకుని శరీరాలను కొత్త శరీరాలను పుట్టించుకుని బోరు కొట్టేసిన వాళ్ళు ఈడితా కోరుకుంటూ ఉంటారు. కోరుకోవటం వరకే వాళ్ళకి మిగులుతుంది. తదన్న తృప్తై అసుభృద్భి ఈడితా, వాళ్ళు కోరుకోవటమే తప్ప వాటిని అందుకోవటం అనేది సాధ్యపడనే పడదు. కర్మ మార్గంలో ఇలాంటి సిద్ధులకు ప్రవేశమే లేదు. అలాంటి సిద్ధులున్నాయి. అవ్యక్తలింగా, వాటి తీరు ఎవరు కనిపెట్టలేరు. ఏమి సిద్ధి ఇది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ సిద్ధి అని కూడా కనిపెట్టలేరు. అవ్యక్తలింగా, కనీసం చిహ్నం కూడా కనిపించదు. ఫలానా సిద్ధి పరమేశ్వరుడికి ఉంది అని మామూలు కళ్ళతో చూసినప్పుడు కానీ మామూలు చెవులతో విన్నప్పుడు కానీ అనిపించదు. అవధూత సేవితా, మొత్తం ఈ సంసారాన్ని మొత్తం విదిలించి పారేస్తే, ఈ ప్రపంచం మొత్తాన్ని అక్కర్లేదు అని వదుల్చుకుంటే ఆ సిద్ధులు దొరుకుతాయి. అవధూత సేవితా, సంసారంలో ఉండే ఏ ఫలితము నాకు అక్కర్లేదు అని దాన్ని తన్ని అవతల పారేసి బయటికి వస్తే, ఈ సంసారం మొత్తాన్ని కాదనుకుని వస్తే అవధూత స్థితిని అందుకుంటే సేవితా, ఆ సిద్ధులు అందుతాయి. వాటిని అనుభవించేందుకు లేదా కనీసం వాటిని పరిచయం చేసుకునేందుకైనా అవకాశం కలుగుతుంది. అలాంటి సిద్ధులు అవి మా దగ్గర ఉన్నాయి. కర్మ మార్గంలో లేకపోతే ఫలితాలేమీ లేవేమో అని భయపడక్కర్లేదు. ఈ ఫలితాలను మించిన కోట్ల రెట్ల విలువైన ఫలితాలు, కోట్ల రెట్ల విలువైన సిద్ధులు మా దగ్గర ఉన్నాయి. అవి పరమాత్మ సిద్ధులు. అవి తత్వజ్ఞానం అందిన వారికి మాత్రమే అందే సిద్ధులు. కర్మ మార్గంలో ఉండేవారికి కనీసం అందనటువంటి సిద్ధులు అవి చాలానే ఉన్నాయి. అవి మీకు లేవు, మాకున్నాయి అని అమ్మవారు మావః పదవ్యః పితరస్మదాస్థితాః యా యజ్ఞశాలాసు న ధూమవర్త్మభిః తదన్న తృప్తైరసుభృద్భిరీడితాః అవ్యక్తలింగాః అవధూత సేవితాః అని చెప్పింది. ఆ పరమేశ్వరుడికి కర్మలతో సంబంధం లేదు. ఆ పరమేశ్వరుడికి కర్మ ఫలితాల యొక్క అవసరమూ లేదు. ఆ పరమేశ్వరుడు వీటన్నిటినీ దాటినటువంటి సర్వోత్తమ స్థితిలో ఎప్పుడో ఉన్నాడు, నిరంతరం ఉన్నాడు. అందువల్ల ఆయన గురించి ఏం చెప్పినా సరే అదేమీ నిజం కాదు. నింద అనుకుంటే నిజం కాదు, లుప్తక్రియాయ అనుకుంటే వేరే తీరులో నిజమైతే అవ్వచ్చు అని తోచిన రీతిలో అమ్మవారు సమాధానం చెప్తూ పనిలో పని వినే మనలాంటి వాళ్ళకి కర్మ ఫలితాలను దాటినటువంటి జ్ఞాన ఫలితం అనే రెండిటి మీద చిన్నపాటి అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఇంకా ఎక్కువ మాట్లాడడం అనవసరం. నైతేన దేహేన హరే కృతాగసః దేహోద్భవేనాలమలంకుజన్మన వ్రీడామభాభూత్ కుజన ప్రసంగతః తజ్జన్మ ధిగ్యో మహతాం అవధ్యకృత్ అని ఒక పెనల్టిమేటివ్ శ్లోకంలో తేల్చి చెప్పింది. నైతేన దేహేన హరే కృతాగసో దేహోద్భవేన అలం కుజన్మన, ఈ చెడ్డ జన్మ అనేది నాకు ఇంకా చాలు. అలం కుజన్మన, ఇది చెడు జన్మ అని ఎందుకు అనిపిస్తోంది అంటే, న ఏతేన దేహేన హరే కృతాగసో దేహోద్భవేన అలం, ఈ శరీరం ద్వారా నేను అందుకోవలసింది ఏమీ లేదు. ఈ శరీరం నాకేమీ ఇవ్వదు. నా ఏతేన దేహేన అలం, నా ఈ శరీరం నాకేమి ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అంటే, ఈ శరీరం హరే కృతాగసో దేహోద్భవ, పరమేశ్వరుణ్ణి నింద చేసినటువంటి దేహం నుంచి పుట్టుకొచ్చింది. పరమేశ్వరుడు అంటే పడని దేహం నుంచి ఈ దేహం పుట్టుకొచ్చింది. పరమేశ్వరుడు అంటే పడని దేహం నుంచి పుట్టుకొచ్చిన దేహం ఎందుకు పనికొస్తుంది, ఎందుకు పనికిరాదు. ఇలాంటి పనికిరాని దేహం నాకు అక్కర్లేదు.
ఇలాంటి పనికిరాని జన్మ అలంకు జన్మన, ఈ జన్మ కూడా నాకు వద్దు. నైతేన దేహేన హరే కృతాగసో దేహోద్భవేన అలంకు జన్మన. ఒకవేళ ఒక జన్మ ఏదో వచ్చేసింది, వచ్చిందాన్ని అనుభవించటమే అని అనుకున్నా, వ్రీడామమాభూత్ కుజన ప్రసంగత, నాకు ఈ జన్మలో సిగ్గేస్తుంది. ఇంతసేపు నేను అనవసరంగా కాలక్షేపం చేశాను, అనవసరంగా చెడ్డవారితో మాట్లాడుతూ కూర్చున్నాను, కాలక్షేపం చేశాను. కుజన ప్రసంగత, చెడ్డవారితో, పరమేశ్వరుణ్ణి నిందించే వారితో పోట్లాడుతూ కాలక్షేపం చేశాను, దానికి తలుచుకుంటే సిగ్గేస్తోంది. వ్రీడా మమాభూత్, నాకు సిగ్గుగా ఉంది. ఎందుకు సిగ్గుగా ఉంది? కుజన ప్రసంగత, ఇంతకాలం వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను, ఇంతకు ముందంతా కూడా వీళ్ళందరితో నేను కలిసి ఉన్నాను అని తలుచుకుంటేనే సిగ్గేస్తోంది. నా టైం అంతా, నా జన్మంతా వేస్ట్ అయిపోయింది. తజ్జన్మధిక్, అసలు అలాంటి జన్మే పనికిరాని జన్మ. ఎలాంటి జన్మ? యహ మహతాం అవధ్యకృత్, గొప్పవాళ్ల విషయంలో, పరమేశ్వరుడి విషయంలో కావచ్చు, గురువుల విషయంలో కావచ్చు, బ్రాహ్మణుల విషయంలో కావచ్చు, విద్యావంతుల విషయంలో కావచ్చు, జ్ఞానవంతుల విషయంలో కావచ్చు, తప్పుగా మాట్లాడిన జన్మ, తప్పులు చేసినటువంటి జన్మ, ద్రోహం చేసిన జన్మ, ద్రోహం చెయ్యాలనుకున్న జన్మ, నింద చేసిన జన్మ, ఈ జన్మ ధిక్, పనికిరాని జన్మ. ఆ జన్మను గురించి మాట్లాడుకోవటమే అనవసరం. అది నాదైనా ఇంకొకరిదైనా. పెద్దవాళ్ల విషయంలో తప్పులు చేసినటువంటి జన్మ అసలు జన్మే కాదు, అలాంటి జన్మ నా జన్మైనా సరే నాకు అక్కర్లేదు అని అమ్మవారు తేల్చింది. నైతేన దేహేన హరే కృతాగస దేహోద్భవేనాలమలం కుజన్మన వ్రీడామమాభూత్ కుజన ప్రసంగత తజ్జన్మధిగ్యో మహతాం అవధ్యకృత్ అని. పోన్లేవమ్మా, నీ జన్మ అనేది నీ చేతిలో లేదు, ఏదో ఫలానా వాడికి పుట్టావు, పుడితే పుట్టావు, ఏదో పరమేశ్వరుణ్ణి చేరావు కదా, తపస్సు చేసుకున్నావు కదా, తపస్సు చేసి ఆయన్ని చేరావు కదా, ఆయన ప్రేమగా అర్ధభాగం ఇచ్చాడు కదా, ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు బాలేరు వీళ్ళు బాలేరు అంటే కూర్చుంటావేంటి అంటే, ఈ జన్మను నేను భరించలేను అనటానికి వినలేని అమ్మవారు భరించలేనటువంటి ఒక కారణాన్ని చెప్తూ పూర్తి చేస్తోంది. గోత్రం త్వదీయం భగవాన్ వృషధ్వజో దాక్షాయణీత్యాహ యదా సుదుర్మనాః వ్యపేత నర్మస్మితమాశు తద్హ్యహం వ్యుత్సృక్ష్య ఏతత్ కుణపం త్వదంగజం అని. ఈ జన్మని ఇలాగే కంటిన్యూ చేసేస్తే, ఈ దేహాన్ని ఇలాగే ఉండనిస్తే, మళ్ళీ ఇదే దేహంతో పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతే, ఆ పరమేశ్వరుడు ఎప్పుడో సరదాగా నన్ను పిలిచేటప్పుడు దాక్షాయణి అని పిలిచేస్తాడు. దాక్షాయణి అని పిలిస్తే నన్ను పిలిచినట్టు అనిపించదు. దాక్షాయణి అని సతీదేవినైనటువంటి నన్ను పిలుస్తున్నాడు పరమేశ్వరుడు నాకు అనిపించదు. గోత్రం త్వదీయం భగవాన్ వృషధ్వజో దాక్షాయణీత్యాహ అని అనిపిస్తుంది. దాక్షాయణి అంటే దక్షుడి యొక్క కూతురు కదా, దక్షుడి యొక్క కూతురా అని పిలిచినట్టు ఉంటుంది, దక్షుడితో కలిపి నన్ను పిలిచినట్టు ఉంటుంది, శివనిందకుడితో కలిపి నన్ను పిలిచినట్టు ఉంటుంది. గోత్రం త్వదీయం భగవాన్ వృషధ్వజ, పిలిచినవాడు భగవాన్, నాకు చాలా ఇష్టమైన వాడు, పూజనీయుడు. వృషధ్వజ, వృషభధ్వజాన్ని రెపరెపలాడించుకుంటూ ప్రపంచమంతా తిరిగేటువంటి వాడు. అలాంటి పరమేశ్వరుడు దాక్షాయణి అని పిలిస్తే నన్ను పిలిచినట్టు అనిపించదు, నీ పేరు పలికినట్టు అనిపిస్తుంది. యదా, ఎప్పుడైతే అలా పిలుస్తాడో అప్పుడు నాకు సంతోషం కలగదు. ఆయన పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు అని సంతోషం అనేది కలగదు. సుదుర్మనాహ, మనసులో అంతా బాధ కలుగుతుంది. అయ్యో శివనిందకుడి కూతురా అని నన్ను పిలుస్తున్నాడు పరమేశ్వరుడు, పరమేశ్వరుడితో ఇలా పిలిపించుకోవలసి వస్తోంది అని బాధ కలుగుతుంది. సుదుర్మనాహ, ఆయన పిలిస్తే ఎప్పుడైనా పేరు పెట్టి పిలిచినా, ఇంకో రకంగా పిలిచినా కాస్త సిగ్గుపడుతూ వయ్యారాలు ఒలుకుతూ దగ్గరికి వెళ్ళాలి నేను. కానీ ఈ పేరు పెట్టి పిలిస్తే మాత్రం వ్యపేత నర్మస్మితం, సిగ్గుపడటం కానీ, బయటికి కనిపించకుండా చిరునవ్వు నవ్వటం కానీ ఇవేవి నేను చేయలేను. ఎందుకంటే లోపల బాధ కలుగుతూ ఉంటుంది. శివనిందకుడి పేరుతో నన్ను కలుపుతున్నాడు, శివనింద చేసిన వాడితో నన్ను కలిపి పిలుస్తున్నాడు
అని లోపల బాధ తన్నుకొస్తుంటే ఆ బాధలో సిగ్గు అనేది రాదు. ఆయన పిలుస్తున్నాడు, పిలుస్తున్నందుకు సిగ్గుపడాలి అని అనిపించదు. ఆ సిగ్గుతో నవ్వాలి అని అనిపించదు. నవ్వు కానరాదు. వ్యపేత నర్మ స్మితం. ఇలాంటి పేరుతో పిలిస్తేనే తట్టుకోలేని జన్మని నేనెందుకు భరించాలి? ఆయన దాక్షాయణి అని పిలిస్తే సంతోషంగా దగ్గరకు వెళ్ళగలగాలి, నవ్వుతూ వెళ్ళగలగాలి, సిగ్గుపడుతూ వెళ్ళగలగాలి. అవేమీ లేకుండా ఆయన పేరు పెట్టి పిలిస్తేనే బాధపడాల్సిన జన్మని నేనెందుకు అనుభవించాలి? అందువల్ల ఆశు తద్హ్యహం వ్యుత్సృక్ష్యే. వెంటనే ఇక్కడికిక్కడ ఆయనకి ఇంకొకసారి దాక్షాయణి అని పిలవటానికి అవకాశం ఇవ్వకుండా ఇక్కడికిక్కడ నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. ఆశు వెంటనే, ఆలస్యమేం లేదు. తద్హ్యహం, ఈ దక్షుడి ద్వారా సమకూరినటువంటి శరీరాన్ని వ్యుత్సృక్ష్యే, వదిలిపెట్టేస్తాను. ఏతత్ కుణపం. ఆఫ్టర్ ఆల్ ఈ శరీరం అంటే ఏంటి? ఒక జడమైనటువంటి శరీరం, పనికొచ్చే శరీరం ఏం కాదు, చాలా గొప్ప శరీరం అంటూ ఏం కాదు. ఏ శరీరమైనా సరే అదేమి గొప్పది కాదు. ఏతత్ కుణపం. దీనికి తోడు త్వదంగజం, శివదూషకుడైనటువంటి నీ ద్వారా సమకూరినటువంటి దేహం. ఇలాంటి దేహాన్ని ఉంచుకోవటంలో అర్థమే లేదు. నేను వెంటనే దీన్ని వదిలిపెట్టేస్తాను అని అమ్మవారు తేల్చి చెప్పింది. గోత్రం త్వదీయం భగవాన్ వృషధ్వజో దాక్షాయణీత్యాహ యదా సుదుర్మనాః వ్యపేత నర్మస్మితమాశు తద్హ్యహం వ్యుత్సృక్ష్య ఏతత్ కుణపం త్వదంగజం అనే శ్లోకంలో తేల్చిన తర్వాత ఇంకా పై మాట ఒక్క మాట మాట్లాడలేదు. మాట్లాడకుండా ఏం చేసింది అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు పై శ్లోకంలో చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ ఇత్యద్భరే దక్షమనూద్య శత్రుహన్ క్షితావుదీచీం నిషసాద శాంతవాక్ స్పృష్ట్వా జలం పీతదుకూల సంవృత నిమీల్య దృగ్యోగపథం సమావిశత్ అని. ఇది ఈ రకంగా 13 శ్లోకాల్లో అధ్వరే ఆ యజ్ఞంలో, యజ్ఞశాలలో దక్షం తన తండ్రి అయినటువంటి దక్షుడికి అనూద్య సమాధానాలు, చెప్పవలసిన మాటలు అన్నీ చెప్పేసి, శత్రుహన్, ఓ అంతఃశత్రువులను సంహరించుకున్నాం, కామక్రోధాదులన్నిటినీ సంహరించుకున్నటువంటి ఓ విదురా, క్షితా ఉదీచీం నిషసాద శాంతవాక్. అమ్మవారు శాంతవాక్, ఇంకా మౌనంగా ఉండిపోయింది, మాట్లాడలేదు. పై మాట ఏమీ మాట్లాడలేదు. మాట్లాడకుండా క్షితౌ, ఉన్నది ఉన్నట్లుగా భూమి మీద కూర్చుంది. క్షితౌ, ఆసనం కూడా తీసుకోలేదు. క్షితౌ నిషసాద, ఆ భూమి మీద కూర్చునేటప్పుడు ఉదీచీం, ఉత్తరానికి ముఖాన్ని పెట్టి ఉత్తరముఖంగా కూర్చుంది. క్షితౌ ఉదీచీం నిషసాద శాంతవాక్, మౌనంగా భూమి మీదే ఉత్తర దిక్కుకు ముఖం పెట్టుకుని కూర్చుంది. ఇంకా ఎవరితోనూ ఏ మాట మాట్లాడలేదు. కూడా తెచ్చుకున్నటువంటి స్పృష్ట్వా జలం, జలంతో ఆచమనం చేసింది ఒకసారి. స్పృష్ట్వా జలం ఆచమనం చేసిన తర్వాత పీతదుకూల సంవృత, వచ్చేటప్పుడు పట్టుచీరతో వచ్చింది. ఆయన ఏమి పరమేశ్వరుడేమీ లేనివాడు కాడు, అన్నీ ఉన్నవాడు. అందువల్ల పట్టుచీర ఎప్పుడూ కట్టుకునే ఉంటుంది ఆవిడ. పట్టుచీరతో వచ్చింది. ఆ పట్టుచీర కట్టుకున్నది కూడా పీతదుకూల సంవృత, ఒకసారి మొత్తం ఒళ్ళంతా కప్పేసుకుంది. కప్పుకుని నిమీల్య దృక్, 2 కళ్ళు మూసేసుకుంది. నిమీల్య దృక్ యోగపథం సమావిశత్, కళ్ళు మూసుకున్నది కాస్త ఒకేసారి తాను తలుచుకున్న రీతిలో యోగ మార్గంలోకి వెళ్ళిపోయింది. ఎన్నో వందల సంవత్సరాల పాటు చేసినటువంటి యోగాభ్యాసం, ఎన్నో వందల సంవత్సరాల పాటు పరమేశ్వరుణ్ణి అనుగ్రహింపజేసుకోవటానికి చేసిన యోగాభ్యాసం ఆ క్షణంలో అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చేసరికి యోగాభ్యాసాన్ని ఆశ్రయించి యోగ మార్గంలోకి వెళ్ళిపోయింది అని. ఇత్యధ్వరే దక్షమనూద్య శత్రుహన్ క్షితాబుదీచీం నిషసాద శాంతవాక్ స్పృష్ట్వా జలం పీతదుకూల సంవృత నిమీల్య దృగ్ యోగపథం సమావిశత్ అనే శ్లోకంలో మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. యోగపథం అన్నారు కదా, ఏంటి ఆ యోగ మార్గం? అమ్మవారు వెళ్ళిన యోగ మార్గం ఏమి యోగ మార్గం
అంటే దానికి పై శ్లోకంలో చెప్తున్నారు, కృత్వా సమానావనిలౌ జితాసనా సోదానముత్థాప్య చ నాభిచక్రతః శనైర్హృది స్థాప్య ధియోరసి స్థితం కంఠాద్భ్రువోర్మధ్యమనిందితానయత్ అని. ముందు కృత్వా సమానావనిలౌ, దానికంటే ముందు జితాసన, భూమి మీద కూర్చున్నట్లుగానే ముందు కదలకుండా ఆసన స్థిరత్వాన్ని సాధించింది జితాసన. జితాసన తర్వాత కృత్వా సమానావనిలౌ, ప్రాణాపాన వాయువుల్ని, అనిలౌ రెండు వాయువుల్ని సమానౌ సమానంగా మార్చేసింది. సమానంగా మార్చటం అంటే ప్రాణం అంటే లోపలికి తీసుకునే వాయువు, ఆ ప్రాణాన్ని తీసుకునేటప్పుడు శరీరం తెలియకుండానే కొంచెం పైకి లేస్తుంది అని, గాలి తీసుకున్నప్పుడు శరీరం పైకి లేస్తుంది. అపానం అంటే కిందకి విడిచే వాయువు, ఆ పని చేస్తున్నప్పుడు కిందకి వాయువుని విడుస్తున్నప్పుడు శరీరం సహజంగానే కొంచెం కిందకి వంగుతుంది, గాలి వదులుతున్నప్పుడు కిందకి వంగుతుంది. ఈ పైకి కిందకి వంగటం అని పేర్లు మార్చి చూసినా అపానం అంటే లోపలికి తీసుకునే వాయువు, ప్రాణం అంటే వదిలే వాయువు అని అనుకున్నా పర్వాలేదు. లోపలికి వెళ్ళటం బయటికి రావటం అనేటువంటి ప్రక్రియలో ఈ వాయువులు పైకి కిందకి కదులుతూ ఉంటాయి, శరీరం కూడా పైకి కిందకి కదులుతూ ఉంటుంది. ఈవిడ ఈ ప్రాణాపానాలని రెండిటినీ సమం చేసేసింది. లోపలికి గాలి తీసుకోవటం కానీ గాలిని బయటికి విడిచిపెట్టడం కానీ చేయటం లేదు. ప్రాణాపానాలని రెండిటినీ సమానం చేసేసరికి, సమానౌ అనిలౌ కృత్వా అయ్యేసరికి శరీరం కదలికలు లేకుండా ఉండిపోయింది. శరీరం లోపలికి గాలి పీల్చుకోవటం ద్వారా పైకి లేవటం, లేదా బయటికి గాలి వదిలిపెట్టడం ద్వారా కిందకి ఇలా కొంచెమైనా వంగటం అనే పరిస్థితికి రావటం లేదు. గాలి సమానమైపోయింది, శరీరం ఏ క్రియ లేకుండా పైకి కిందకి కదలకుండా సమాస్థితికి వచ్చేసింది. కృత్వా సమానావనిలౌ. దీనికోసం ఏం చేసింది, ఈ ప్రాణాపానాలని రెండిటిని నాభిచక్రతః, నాభిచక్రంలో, నాభి దగ్గర ఉండేటువంటి చక్రంలో బంధించేసేసింది. అక్కడి నుంచి ఈ ప్రాణాపానాలు కదలటానికి వీల్లేదు అని కట్టడి చేసేసింది. కృత్వా సమానౌ అనిలౌ నాభిచక్రతః. ఈ ప్రాణాపానాలు పని చేయకపోతే గనక, ఈ ప్రాణశక్తి అపానశక్తి లేదా వీటి మీద వినియోగించవలసిన శక్తి గనక వేస్ట్ కాకపోతే గనక మిగతా వాయువుల మీద పట్టు సాధించేటువంటి అవకాశం కానీ, మిగతా వాయువుల ద్వారా పని చేయించుకునేటువంటి అవకాశం కానీ ఉంటుంది కదా. అలాంటి పరిస్థితుల్లో ఆవిడేం చేసింది, మొదలు ఉదాన వాయువును పట్టేసింది. ఈ ఉదాన వాయువు కంఠదేశంలో ఉండేటువంటి వాయువు, కంఠంలో ఉండేటువంటి వాయువు. ఈ ఉదాన వాయువుని పట్టి సోదానముత్థాప్య, ఈ ఉదాన వాయువుని ఇంకా పైకి తీసుకెళ్ళాలి ఆవిడ అనుకున్న దాని ప్రకారం అయితే, కానీ ముందు పైకి తీసుకెళ్ళలేదు ఆవిడ. ముందు ఉదాన వాయువుని పట్టి లేపింది. లేపి దాన్ని ధియా ఉరసి స్థితం శనైః హృది స్థాప్య, దాన్ని తీసుకొచ్చి ముందు మనస్సుతో కలిపింది. ఈ మనస్సు ఎక్కడ ఉంది అంటే అప్పటికి వక్షస్థలంలో ఉంది. వక్షస్థలంలో ఉండేటువంటి మనస్సుని ఈ ఉదాన వాయువుని రెండిటినీ కలిపింది. కలిపి ఈ రెండిటినీ కలిపి ఒక మూటగా చేసి ఈ రెండిటినీ తీసుకొచ్చి మొదలు హృదయంలో ఉంచింది. శనైః హృది స్థాప్య ధియా ఉరసి స్థితం. ఉదాన వాయువుని ధియా బుద్ధి లేదా మనస్సు ఈ రెండిటినీ ముందు ఉరోదేశానికి వక్షస్థలానికి తెచ్చి అక్కడి నుంచి శనైః హృది స్థాప్య, మనస్సు యొక్క అసలు స్థానం లేదా బుద్ధి యొక్క అసలు స్థానమైనటువంటి హృదయంలో కాసేపు ఉంచింది. ఉంచి ఈ వాయువుని, ఉదాన వాయువుని, బుద్ధిని ఈ రెండిటినీ హృదయం నుంచి కదిలించి కంఠాత్ మళ్ళీ కంఠం దగ్గరికి తీసుకొచ్చింది. కంఠం దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కంఠాత్ కంఠం నుండి భ్రువోర్మధ్యం కనుబొమ్మల మధ్య భాగానికి సుషుమ్నా నాడి ఉండేటువంటి ప్రాంతానికి తీసుకొచ్చింది. కంఠాత్ భ్రువోర్మధ్యం అనిందిత, ఏ రకమైనటువంటి నిందలు తగలనటువంటి ఆ అమ్మవారు అనయత్
తీసుకొచ్చి పెట్టేసింది. ఎవరు చేయగలిగిన పని కూడా కాదు, సరిగ్గా చెప్పాలంటే అర్థమయ్యేటువంటి ప్రక్రియ కూడా కాదు. కానీ అమ్మవారు నిదానంగానే అంతటి గందరగోళంలో చుట్టూ అంతమంది ఉంటున్నా సరే, అంతమంది ఉన్నా సరే, తాను అంత కోపంలో ఉన్నా సరే ఈ పనులన్నీ క్రమక్రమంగా చేసేసింది. కృత్వా సమానా వనిలౌ జితాసన సోదానముత్థాప్య చ నాభిచక్రత శనైర్హృది స్థాప్య ధియోరసి స్థితం కంఠాత్ భ్రువోర్మధ్యమనిందితానయత్ అని మహర్షి గారు చెప్తున్నారు. ఉదానవాయువుని అంటే ఊర్ధ్వగమనానికి ఉపయోగించే, ప్రాణోత్క్రమణకి ఉపయోగించేటువంటి ఉదానవాయువుని మనస్సుతో కూడా కలిపి ఆ ఉదానవాయువుని పైకి కనుబొమ్మల దాకా తెచ్చేసింది అని ఈ శ్లోకంలో. ఇలా కనుబొమ్మల దాకా తెచ్చిన తర్వాత ఏవం స్వదేహం మహతాం మహీయసా ముహుస్సమారోపితమంకమాదరాత్ జిహాసతి దక్షరుషా మనస్విని దధార గాత్రేష్మనిలాగ్నిధారణాం అని పైన చేసిన పనిని కూడా చెప్తున్నారు. ఏవం ఈ రకంగా ఉదానవాయువుని మనస్సుని కనుబొమ్మల మధ్యకు తెచ్చేసిన తర్వాత, సుషుమ్నా నాడి యొక్క చివరి ప్రాంతానికి తెచ్చిన తర్వాత ఇంకా ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి అని ఆఖరి సంకల్పం తీసుకుంది. స్వదేహం, ఆవిడ దేహం ఆవిడ అనుకుంటున్నట్లుగా ఏమీ చిన్నపాటి దేహం కాదు, ఆవిడ అనుకుంటున్నట్లుగా నిందించదగిన దేహం కూడా ఏమీ కాదు. అనిందిత ఆవిడ. ఆ నిందించదగిన దేహం మాత్రమే కాదు అని కాదు, మహతాం మహీయస ముహుస్సమారోపితమంకమాదరాత్. మహతాం మహీయస, గొప్పవాళ్ళందరికంటే కూడా అందరికంటే గొప్పవాడైనటువంటి అధ్యవోచదధివక్త అని వేదం చెప్పినటువంటి ఆ పరమేశ్వరుడు మహతాం మహీయస ఆదరాత్, చాలా ఆదరంగా, ముహు ఎన్నిసార్లు లెక్కలేనన్ని సార్లు, సమారోపితం అంకం ఒడిలో కూర్చోపెట్టుకున్నటువంటి దేహం అది. అందరికంటే గొప్పవాడు, ఆయన్ని మనసులో పెట్టుకోవాలని ఎంతోమంది తహతహలాడుతూ ఉంటారు. అందరికంటే పైనుండేటువంటి వాడు ఆయన. ఆయన ఈ సతీదేవి యొక్క శరీరాన్ని ప్రేమగా ఎన్నోసార్లు తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అలా పరమేశ్వరుడి యొక్క ఒడిలో కూర్చోవటానికి యోగ్యమైన ఒకే ఒక దేహం అది. అలాంటి దేహాన్ని కూడా ఆవిడ విడవాలని అనుకుంది. ఏవం స్వదేహం మహతాం మహీయస ముహుస్సమారోపితమంకమాదరాత్ జిహాసతి, వదిలేయాలని అనుకుంది. దానికి దక్షరుష, ఈ శరీరం శివనందికుడి ద్వారా వచ్చింది అనేటువంటి ఒకే ఒక కారణం పెట్టుకుంది. శివనిందకు సంబంధించినది ఏది నాకు మిగలటానికి వీల్లేదు అని నియమం పెట్టుకుంది. అందుకని ఆ దక్షరుష, శివనిందకుడైనటువంటి దక్షుడి మీద ఉండే కోపంతో, శివనింద మీద ఉండేటువంటి కోపంతో ఈ శరీరాన్ని విడవాలి అని అనుకుంది. అనుకుని మనస్విని, మనస్సు మీద పట్టున్న మహానుభావురాలు కాబట్టి ఆ కనుబొమ్మల మధ్య మనస్సును ఉంచింది కదా, ఆ మనస్సును ఉంచి దధార గాత్రేషు అనిలాగ్ని ధారణం, ఏకకాలంలో తన శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవంలోనూ ఒక అగ్ని ఉన్నట్టుగా ధారణ చేసింది. ఆ అగ్ని జ్వలించటానికి, ఆ అగ్ని మండటానికి అక్కడే శరీరంలో ఉండే ప్రతి కణంలోనూ వాయువు కూడా ఉన్నాడు అని ధారణ చేసింది. దధార గాత్రేషు, శరీరంలో ఉండేటువంటి అవయవాల్లో అనిలాగ్ని ధారణ, అనిల వాయువు, అగ్ని ఈ రెండు ఉన్నట్లుగా ధారణ చేయటం మొదలుపెట్టింది. ధారణ అంటే ధ్యానం తరువాత ఉండేటువంటి స్థితి అని తెలుసు కదా, ధారణ ధ్యాన సమాధులు అన్నప్పుడు వచ్చినటువంటి ధారణ. ఆ ధారణను దధార స్థిరంగా నిలబెట్టేసింది. మనస్సును ఉదానవాయువుతో కలిపి కనుబొమ్మల మధ్యలో పెట్టింది. అక్కడి నుంచి ఆ మనస్సుతోనే, ఆ ఉదానవాయువుతో కలిసిన మనస్సుతోనే ప్రాణోత్క్రమణకి వీలుగా ఉన్నటువంటి ఆ సమయంలోనే శరీరంలోని ప్రతి భాగంలోనూ వాయువు, అగ్ని రెండు కలిసి ఉన్నట్లుగా ఒక్కసారి ధారణ చేసింది. ఆ చేసిన ధారణని నిలబెట్టింది. సమాధి స్థితికి కూడా వెళ్ళిపోయేందుకు సంసిద్ధమైంది అని మహర్షి గారు చెప్తున్నారు. ఏవం స్వదేహం మహతాం మహీయస ముహుస్సమారోపితమంకమాదరాత్
జిహాసతి దక్షరుషా మనస్విని దధార గాత్రేష్మనిలాగ్నిధారణ అనే ఈ శ్లోకంలో ఆ ధారణ అనేది కుదిరిన తర్వాత ఆ ధారణకు ఫలితంగా శరీరంలోని ప్రతి భాగంలోనూ వాయువుతో కూడినటువంటి అగ్ని ప్రజ్వరిస్తున్నటువంటి సమయంలో స్వభర్తుశ్చరణాంబుజాసమం జగద్గురోశ్చింతయతి నచాపరం దదర్శ దేహోహత కల్మషః సతి సద్య ప్రజ్వాల సమాధిజాగ్నినా అనే తీరులో ఆ ధారణ నుంచి పైన సమాధి స్థితికి వెళ్ళిపోయింది. ఆ సమాధి స్థితికి వెళ్ళినప్పుడు మాత్రం ఈ అగ్ని అలాగే వాయువు ఈ రెండిటిని వదిలిపెట్టేసింది. చాలా ఆశ్చర్యంగా ఆ సమాధి స్థితిలో చివరి నిమిషంలో తతః స్వభర్తు చరణాంబుజాసవం జగద్గురోశ్చింతయతి న చాపరం అనే స్థితికి వెళ్ళిపోయింది. క్షణాల్లో వెళ్ళిపోయింది. స్వభర్తు తన భర్త అయినటువంటి పరమేశ్వరుడి యొక్క చరణాంబుజాసవం పాద పద్మాలు, ఆ పాద పద్మాల నుండి ఆసవం అమృతం అనేది కారుతోంది. ఆయన యొక్క పాద పద్మాలని చూస్తేనే ఆనందం పొంగుకొస్తోంది అనే పరిస్థితిని ఆవిడ ఆలోచించడం ప్రారంభించింది. ఆయన స్వభర్తుశ్చరణాంబుజాసవం అని అంటే ఆయన ఎలాంటి వాడు? జగద్గురోహో, జగద్గురువు ఆయన. ఆ జగద్గురువు యొక్క పాద పద్మాలు, ఆ పాద పద్మాలను చూస్తూ ఉంటే ఆనందం తన్నుకు రావటం, ఆనందం ఉప్పొంగి రావటం అనేది జరుగుతోంది. ఇది చింతయతి నచాపరం, ఇంకా దేన్ని పట్టించుకోలేదు. ఇందాక చెప్పిన ఈ అనిల అగ్ని ఈ రెండిటినీ వదిలేసింది. తన మనస్సు కానీ తన ఉదానం కానీ ఎటుపోతున్నాయి అని వాటిని కూడా పట్టించుకోలేదు. అన్నిటినీ ఒక దోవలో పెట్టేసింది. కాబట్టి చట్టంలాగా ఎవరి పనిని వాళ్ళు చేసుకెళ్ళిపోవాలి, ఏ వాయువు ఏ అగ్ని పని అది చేసుకెళ్ళిపోవాలి అని వదిలేసింది. తాను మాత్రం మనస్సుతో వేరే ఏమీ ఆలోచించకుండా కేవలం ఆ పరమేశ్వరుడి యొక్క పాదారవిందాలను మాత్రమే ఉంచేసింది మనస్సులోను. నచాపరం దదర్శ, ఇంకేం చూడలేదు. అంటే తాను అనుకున్నట్టుగా ఈ ఉదానం కంఠదేశం నుంచి భూమధ్యానికి వచ్చింది కదా, ఉందా, పైకి వెళుతోందా, కిందకి జారుతోందా, ఇది చూడలేదు. మనస్సు సరే పరమేశ్వరుడి మీదే ఉంది కాబట్టి ఎటు వెళుతోంది అని చూడనక్కర్లేదు. ఇందాక అగ్నిధారణ వాయుధారణ చేశాం కదా, అది సరిగ్గా అంటుకుందా లేదా అని కూడా చూడలేదు. ఏం చూడలేదు. నచాపరం దదర్శ. ఆవిడెవరు? సతీ. ఆల్రెడీ ఇలాంటి యోగాభ్యాసంలో ఎన్నో ఎత్తులకు ఎదిగినటువంటి మహానుభావురాలు ఆవిడ. దాంతో ఈ పరిస్థితికి ఆవిడ వచ్చేసింది. ఆ పరమేశ్వర పాదారవిందాన్ని తలుచుకుంటూ ఆవిడ ఉండిపోయింది. ఆవిడ అలా ఉంటూ ఉండగానే దేహ హతకల్మష సద్య ప్రజ్వాల, ఆవిడ మొత్తం శరీరాన్ని అంటించేసేసింది కదా, ప్రతి భాగంలోనూ అగ్నిధారణ చేసేసింది కదా, యోగాగ్నిధారణ. ఆ యోగాగ్ని ఆ వాయువుతో యోగవాయువుతో కలిసి ఒక్కసారి భగ్గుమని మండిపోయింది. సద్య ప్రజ్వాల, మొత్తం శరీరం అంతా మండిపోయింది. సమాధిజాగ్నిన ఆ ధారణ ద్వారా వచ్చినటువంటి అగ్ని ద్వారా దేహం మండిపోయింది. ఈ దేహం మండిపోయిన సంగతి కూడా ఆవిడికి తెలియదు. దేహం దహించుకుపోయినటువంటి సంగతి కూడా ఆవిడికి ఏం తెలియదు. ఆవిడికి తెలిసిందల్లా ఆ పరమేశ్వరుడి యొక్క పాదారవిందం మాత్రమే అనే స్థితిలో జరిగిపోయింది అని మహర్షి గారు తతస్వభర్తుశ్చరణాంబుజాసవం జగద్గురోశ్చింతయతి నచాపరం దదర్శ దేహో హతకల్మషః సతి సద్య ప్రజ్వాల సమాధిజాగ్నినా అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. అయిపోయింది అనుకున్నది అయిపోయింది. తత్పశ్యతాం ఖే భువి చాద్భుతం మహత్ హాహేతి వాద సుమహాన జాయత హంతప్రియా దైవతమస్య దైవీ జహావసూన్ కేన సతీ ప్రకోపిత అని చుట్టూ ఉన్నవాళ్ళు ఆకాశంలో ఉండే దేవతలు మాట్లాడుకుంటున్నారు అని మహర్షి గారు చెప్తున్నారు. తత్పశ్యతాం, కొంతమందికి ఈవిడ ఉదానవాయుని పైకి లేపటము, కంఠం నుంచి భ్రూమధ్య భాగం దాకా తీసుకురావటము కనిపించింది. కొంతమందికి అది కనిపించకపోయినా సరే ఉన్నట్టుండి దేహం భగ్గుమని మండిపోవటం కనిపించింది. ఎవరు చూడగలిగింది వాళ్ళు చూశారు. తత్పశ్యతాం
ఖే భువిచ, ఆకాశంలో ఎత్తుల్లో ఉండేటువంటి వాళ్ళు, సాధకులు, సిద్ధిస్థాయిని అందుకున్న వాళ్ళు అయితే అన్నీ చూశారు. భూమి మీద ఉండేటువంటి సామాన్యులైతే గనక దేహం మండిపోవటం అనేది చూశారు. ఇద్దరికీ కూడా అద్భుతం మహత్, చాలా అద్భుతంగా అనిపించింది అది. ఎంత సిద్ధులకైనా సరే ఉదాన వాయువుని ఇలా మనస్సుతో సహా పైకి లాగటం అనేది సామాన్యమైన విషయం కాదు. అందులోనూ చివరి క్షణాల్లో ధారణ నిలబెట్టి ధారణని వదిలిపెట్టి సమాధి స్థితిని ఇంకో రకంగా అందుకోవటం అనేది అసలు అయ్యే పని కూడా కాదు, కనీసం ఊహించను కూడా ఊహించలేరు. అలాంటి అద్భుతమైనటువంటి మహత్, చాలా గొప్పదైనటువంటి ప్రక్రియ ఇది. మంచిగా అనిపించడం లేదు కానీ జరిగిందేదో జరిగింది. అవి చూసేసరికి వాళ్ళందరూ కూడా హేతి వాద అని బాధతోనూ దుఃఖంతోనూ ఆశ్చర్యంతోనూ శబ్దాలు చేశారు. వాద, ఆ శబ్దం సుమహాన జాయత, అక్కడంతా పరుచుకుంది ఒక్కసారి. అమ్మవారు తన శరీరాన్ని మండించటము, ఆ మండించే సమయంలో చుట్టుపక్కల వాళ్ళు హాహాహా అనటము అనేది ఏకకాలంలో జరిగిపోయినాయి. తర్వాత అందరూ కాస్త తేరుకున్నారు. తేరుకుని ఏమిటి ఇంత పని జరిగింది, అంతా చాలా బాధగా ఉంది. ప్రియా దైవతమస్య, అందరికంటే పూజ్యుడైనటువంటి పరమేశ్వరుడికి ఈవిడ ప్రియురాలు, ఇష్టమైనటువంటి భార్య. దేవి స్వయంగా చాలా వెలుగులేనుండేటువంటి మహానుభావురాలు, స్వయంగానే అందరికీ అందంగా కనిపించేటువంటి మహానుభావురాలు ఈవిడ. ఇలాంటి ఆవిడ జహౌ అసూన్, తన ప్రాణాలను విడిచిపెట్టింది, యోగాగ్నిలో తన శరీరాన్ని దహించేసుకుంది. అందులో దానికి కారణం కేన ప్రకోపిత, తన తండ్రి గారైనటువంటి దక్ష ప్రజాపతి గారు కోపం తెప్పించేసరికి ఆయన చేసిన అనాదరణకి, ఆయన చేసిన శివనిందకి కోపం తెచ్చుకుని కేన ప్రకోపిత సతీ, చాలా మంచిది ఈవిడ, ప్రాణాలను మాత్రం విడిచిపెట్టేసుకుంది. అయ్యో ఇది చాలా విషాదకరమైనటువంటి వార్త అని చుట్టుపక్కల వాళ్ళు బాధ కూడా పడటం మొదలుపెట్టారు. తత్పశ్యతాం ఖే భువి చాద్భుతం మహత్ హాహేతి వాద సుమహానజాయత హంతప్రియా దైవతమస్య దేవి జహావసూన్ కేన సతీ ప్రకోపిత అని జరిగిన దాన్ని మహర్షి గారు చెప్తున్నారు. ఎప్పుడైతే పరిస్థితి ఇంత దిగజారిపోయిందో, అమ్మవారి శరీరాన్ని మండింపజేయటం దాకా వచ్చేసిందో, అప్పుడు అందరికీ దక్షుడి మీద ఒక రకమైన వైరస్యం కలిగింది. ఆ వైరస్యంతో అహో అనాత్మ్యం మహదస్య పశ్యత ప్రజాపతేర్ యస్య చరాచరం ప్రజాః జహావసూన్ యద్విమతాత్మజా సతి మనస్విని మానమభీక్ష్ణమర్హతి అని అనుకోవటం మొదలుపెట్టారు. అహో ఇదేం బాగాలేదు, చాలా నీచంగా ఉంది. అనాత్మ్యం మహదస్య పశ్యత, ఈ దక్ష ప్రజాపతి గారి దౌర్జన్యం చాలా నీచంగా ఉంది. పశ్యత, అందరూ చూడండి. ఆయన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, ఆయన శివనింద చేస్తున్నప్పుడు ఇహి అని నవ్వుకుంటూ ఉన్నవాళ్ళు కూడా ఒకసారి చూడండి. ఆయన చేసినటువంటి దౌర్జన్యం సామాన్యమైంది కాదు అని అనటం మొదలుపెట్టారు. అహో అనాత్మ్యం మహదస్య పశ్యత. ఎందుకు ఇందే దౌర్జన్యం, ఇదేదో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, అందరూ ఎందుకు తలపెట్టాలి అందులో అంటే, ప్రజాపతేర్ యస్య చరాచరం ప్రజాః, ఇదేదో ఫ్యామిలీ ఇష్యూ కాదు. ఆయన ప్రజాపతి గారు, ప్రజలందరినీ పాలించవలసినటువంటి బాధ్యతలో ఉన్నవాడు. యస్య చరాచరం ప్రజాః, చరాచర జగత్తు అంతా కూడా ఆయనకి పిల్లల్లాంటి వాళ్ళు. ఇలా ప్రపంచమంతా పిల్లల్లాగా భావించి అందరినీ ప్రేమగా చూసుకోవలసినటువంటి బాధ్యతలో ఉన్నవాడు ఈ దక్ష ప్రజాపతి. ప్రజాపతే యస్య చరాచరం ప్రజాః, అలాంటి వాడు తన కూతుర్ని నిరాదరణకి గురి చేసి ఆ నిరాదరణతో ప్రాణాలు పోతున్నా సరే పట్టించుకోలేదు అంటే దౌర్జన్యం అవునా కాదా అని తెలుసుకోండి అని చెప్పారు. జహావసూన్ యద్విమత ఆత్మజా సతి, ఆయనకి ఆత్మజ, ఆయన అందరినీ పిల్లలుగా చూసుకోవాలి, అలాంటిది తన పిల్లని ఇంకా బాగా చూసుకోవాలి కదా. అలా తన పిల్లని ఇంకా బాగా చూసుకోవలసి ఉండగా ఆయన నిరాదరణ చేశాడు. విమత నిరాదరణ చేసి కనీసం వస్తే పలకరించను కూడా పలకరించలేదు. దాంతో ఈవిడ సతి ఆత్మజ జహౌ అసూన్, తన ప్రాణాలని వదిలేసింది.
ప్రాణాలను కూడా విడిచిపెట్టేసింది. ప్రాణాలను విడిచిపెట్టిన వాళ్ళని తిట్టాలా, లేకపోతే దానికి కారణమైన వాళ్ళని తిట్టాలా అంటే, ప్రాణాలను విడవటం తప్ప ఆవిడ గతి లేదనుకుంది, వేరే దారి లేదనుకుంది. దానికి కారణమైన వాడిని మాత్రం తిట్టి తీరాలి. ఎందుకంటే మనస్విని మానం అభీక్ష్ణమర్హతి. ఆవిడ మనస్విని, చాలా గౌరవం ఉన్నటువంటి స్త్రీ. అటువంటిది పుట్టింటికి వస్తే మానం అభీక్ష్ణమర్హతి, చాలా పెద్ద స్థాయిలో గౌరవానికి ఆవిడ యోగ్యురాలు. పెద్ద స్థాయిలో గౌరవం అంటే ఏం చేయాలి? పలకరించాలి, అంతే కదా. ఆ పలకరింపుకు కూడా నోచుకోకపోతే ప్రాణాలను వెలువడం తప్ప ఆవిడేం చేస్తుంది? కాబట్టి తప్పు ఆవిడలో లేదు, ఆ తప్పు చేసినటువంటి దక్షుడి మీదే ఉంది అని అనటం మొదలుపెట్టారు. అహో అనాత్మ్యం మహదస్య పశ్యత ప్రజాపతేర్ యస్య చరాచరం ప్రజాః జహావసూన్ యద్విమతాత్మజా సతి మనస్విని మానమభీక్ష్ణమర్హతి అని ఈ శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. దక్షుణ్ణి దూషిస్తుంటే వాళ్ళకి చాలటం లేదు, చుట్టుపక్కల ఉండేటువంటి మంచి వాళ్ళకి. అంటున్నారు, సోయం దుర్మర్ష హృదయో బ్రహ్మదృక్ష లోకేపకీర్తిం మహతీమవాప్స్యతి యదంగజాం స్వాం పురుషద్విడుద్యతాం న ప్రత్యషేధత్ మృతయే అపరాధతః అని. సోయం, ఈ దక్ష ప్రజాపతి గారు ఉన్నాడే, ఈయన దుర్మర్ష హృదయ, మనసులో ఏమాత్రం సహనం ఉన్నవాడు కాడు, అసహనమే నిండి ఉన్నటువంటి దుర్మర్ష హృదయుడు. మనసంతా కూడా అసహనం నిండి ఉంది ఈయనకి, మనసులో మంచి మానవత్వం లాంటివి ఏమీ లేవు ఈయనకి. దుర్మర్ష హృదయ. ఈ దుర్మర్ష హృదయం వలన ఈయన బ్రహ్మదృక్, పరమాత్మకే అపకారం చేశాడు, పరబ్రహ్మకే అపకారం చేసేశాడు. బ్రహ్మదృక్ ఇలాంటి వాడు లోకే అపకీర్తిం మహతీం అవాప్స్యతి చ, లోకంలో చాలా పెద్ద అపకీర్తిని మూటకట్టుకోబోతున్నాడు. పట్టుకోబోతున్నాడు కూడా ఏమీ లేదు. ఏం అపకీర్తిని మూట కట్టుకుంటున్నాడు అంటే, కన్న కూతురు తన కళ్ళ ముందు కాలిపోతుంటే అడ్డుకోలేదు అనే అపకీర్తిని కట్టుకున్నాడు. చా, ఇంతేకాదు, ఇలాంటి కన్న కూతురు మరణానికి కారణమైనందుకు కావాల్సిన నరకాన్ని కూడా తప్పనిసరిగా అందుకోపోతున్నాడు. తాను చేసిన తప్పుకి, తను అనుకున్నటువంటి తీరుకి ఫలితాన్ని అనుభవించి తీరబోతున్నాడు. దుర్మర్ష హృదయ బ్రహ్మదృక్చ లోకే అపకీర్తిం మహతీం అవాప్స్యతి. ఇది అపకీర్తికి కారణం కాక ఇంకేమవుతుంది? యదంగజాం స్వాం న ప్రత్యషేధత మృతయే. తన కూతురు, తనకే పుట్టినటువంటి కూతురు, అంగజాం స్వాం న ప్రత్యషేధత మృతయే, ఆవిడ కూర్చుని ప్రాణాలను పైకి తీసేస్తుంటే కనీసం ఆపను కూడా ఆపలేదు. ఏం కనిపించలేదు ఆయనకి? ఆ మాత్రం యోగ మార్గం గురించి తెలియదు ఆయనకి? తెలుసు కదా, ఆవిడ మండుతున్నప్పుడైనా ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలోనైనా సరే అమ్మ అమ్మ అంత పని చేయొద్దు అని ఎందుకనలేదు? నా ప్రత్యషేధత్ మృతయే. మరి ఇంత తప్పు చేసిన వాడికి కనీసం ప్రతిషేధం, ఆపడం కూడా చేయని వాడికి అపకీర్తి, నరకం ఈ రెండూ కాక ఇంకేమొస్తాయి? యదంగజాం స్వాం ఉద్యతాం మృతయే న ప్రత్యషేధత్. మరణానికే దారి తీస్తుంటే ఆపకపోతే అపకీర్తి కాక ఏమొస్తుంది? ఆ మరణించే సమయంలోనూ ఆవిడ యోగాగ్నితో శరీరాన్ని దహించుకునేటువంటి సమయంలోనూ ఈ దుర్మర్ష హృదయ, అసహనమే నిండినటువంటి వాడు ఏం ఆలోచిస్తున్నాడు? పురుషద్విట్, ఆ పరమేశ్వరుణ్ణి ద్వేషిస్తూ కూర్చున్నాడు. అప్పుడు కూడా పరమేశ్వరుణ్ణి నిందించుకుంటూ కూర్చున్నాడు. కానీ ఈ పరమేశ్వరుడి పత్ని, తన కూతురు ఈవిడ దహించుకుపోతోంది అనే మాటని అసలు కనీసం పట్టించుకోలేదు. పురుషద్విట్. ఒకవైపు శివద్వేషం లేదా పురుషద్వేషం, పరమాత్మ మీద ఉండేటువంటి ద్వేషం, అది పెద్ద అపరాధమైతే, అపరాధత అదే అపరాధం అనుకుంటే, ఆ శివద్వేషంతో నిండిపోయి తన కన్న కూతురు మండిపోతున్నా సరే అడ్డుకోకపోవటం అనేది ఇంకా పెద్ద అపరాధం. ఈ రెండు రకాల అపరాధాలకి, ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన రెండు అపరాధాలకి ఫలితాన్ని అనుభవించి తీరాలి ఈయనకి వేరే దారి లేదు అని చుట్టుపక్కల వాళ్ళు తిట్టుకుంటూనే ఉన్నారు.
సోయం దుర్మర్ష హృదయో బ్రహ్మధృక్చ లోకేపకీర్తిం మహతీమవాప్స్యతి యదంగజాం స్వాం పురుషద్విడుద్యతాం న ప్రత్యషేధన్ మృతయే పరాధత అని మహర్షి గారు చెప్తున్నారు. ఇలా జనాలు మాట్లాడుకుంటూనే ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు, ఆయన్ని తిట్టుకుంటూనే ఉన్నారు. ఇది జరుగుతూనే ఉండగానే వదత్యేవం జనే సత్యాః దృష్ట్వా సుత్యాగమద్భుతం దక్షం తత్పార్షదా హంతుం ఉదతిష్ఠన్ ఉదాయుధాః అని ఇంకో చిన్న సంఘటన జరిగింది అని మహర్షి గారు చెప్తున్నారు. వదత్యేవం జనే, ఇలా రకరకాల మాటలు మాట్లాడుకుంటూ ఉండగా, జనాలందరూ మాట్లాడుకుంటూ ఉండగా, దృష్ట్వా సుత్యాగమద్భుతం సత్యాః, సతీదేవి చేసినటువంటి ఈ శరీర త్యాగం, అద్భుతమైన త్యాగం, అంటే యోగాగ్నిలో దేహాన్ని దహించేయటం అనేటువంటి తీరులో జరిగినటువంటి దేహత్యాగం, దీన్ని చూసి తత్పార్షదాః, సతీదేవితో కూడా వచ్చినటువంటి రుద్రానుచరులు, పరమేశ్వరుడు యొక్క అనుచరులు, హంతుం ఉదతిష్ఠన్ ఉదాయుధాః దక్షం, దక్షుణ్ణి అక్కడికక్కడ నరికేస్తాము, పొడి చేస్తాము అని ఆయుధాలు పైకెత్తి ఆయన మీద పడ్డారు. దక్షం హంతుం ఉదతిష్ఠన్, దక్షుణ్ణి సంహరించడానికే లేచారు. ఉదాయుధాః, ఆయుధాలని కూడా పైకెత్తారు. పైకెత్తి ఇంకేముంది దక్షుడు మిగలడు అని అరుచుకుంటూ పొలోమంటూ మీద పడ్డారు. వదత్యేవం జనే సత్యాః దృష్ట్వా సుత్యాగమద్భుతం దక్షం తత్పార్షదా హంతుం ఉదతిష్ఠన్ ఉదాయుధాః అని మహర్షి గారు అంటున్నారు. వీళ్ళిలా లేచారో లేదో, తేషాం ఆపతతాం వేగం నిశామ్య భగవాన్ భృగుః యజ్ఞఘ్నఘ్నేన యజుషా దక్షిణాగ్నౌ జుహావః అని భృగు మహర్షి గారు ఈ ఉత్పాతాన్ని ఆపటానికి ఒక హోమం చేశారు అని పై శ్లోకంలో చెప్తున్నారు. తేషాం ఆపతతాం వేగం నిశామ్య, భగవాన్ భృగు, కొంచెం పూజనీయుడైనటువంటి భృగు మహర్షి గారు, దక్షుడికి అధ్వర్యుడుగా ఉండేటువంటి భృగు మహర్షి గారు, తేషాం ఆపతతాం వేగం నిశామ్య, ఈ పరమేశ్వర పార్షదులందరూ పైకి లేవటము, వాళ్ళ వేగము, ఆ వేగానికి ఫలితాన్ని, వీటన్నిటినీ ఒకసారి చూశాడు. వాటన్నిటిని ఒకసారి బేరీజు వేసుకున్నాడు. వేసుకుని వీళ్ళని గనక వదిలిపెడితే ఈ క్షణాన దక్షుడు తలకాయ ఇక్కడ ఉండదు, దాంతో యజ్ఞం అసమాప్తమైపోతుంది, యజ్ఞం ఎటు కాకుండా ఆగిపోతుంది. అందువల్ల దీన్ని ఆపాలి అని అనుకుని యజ్ఞఘ్నఘ్నేన యజుషా దక్షిణాగ్నౌ జుహావ. ఇలాంటి సందర్భాలలో, కొంచెం వేరే రకంగా ఉండేటువంటి సందర్భాల్లో రాక్షసులు యజ్ఞాలను పాడు చేసేటువంటి వాళ్ళు వస్తే, యజ్ఞఘ్నులు అంటే యజ్ఞాలను పాడు చేసేవాళ్ళు వస్తే వాళ్లను పారద్రోలటానికి ఉపయోగించేటువంటి యజ్ఞఘ్నఘ్నం అనే పేరు కలిగినటువంటి యజుషా మంత్రం ఒకటి ఉంది. అపహతం రక్ష అపహతారాతయ అని రకరకాల తీరులలో ఉండేటువంటి మంత్రం అది. ఆ మంత్రంతో యజుషా దక్షిణాగ్నౌ జుహావః, దక్షిణాగ్నిలో హోమం చేశాడు. యజ్ఞభాగంలో ప్రధానంగా 3 అగ్నులుంటాయి. ఒకటి గార్హపత్యం, ఇంకొకటి ఆహవనీయం, మూడోది దక్షిణాగ్ని. గార్హపత్యం పశ్చిమం వైపుకుంటుంది, ఆహవనీయం తూర్పు వైపుకుంటుంది, దక్షిణాగ్ని గార్హపత్యానికి పక్కగా దక్షిణం వైపుకుంటుంది. ఈ ఆహవనీయం కొంచెం మారుతూ వస్తుంది, పెరుగుతూ వస్తుంది, రూపు మార్చుకుంటూ ఉంటుంది అనేది వేరే విషయం. దక్షిణాగ్ని మాత్రం గార్హపత్యానికి పక్కనే దాన్ని అంటుకుని దక్షిణం వైపుకుంటుంది. ఆ దక్షిణాగ్నిలో చేయవలసినటువంటి హోమాలు ఉంటాయి, కొంచెం తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఆ దక్షిణాగ్నిలో చేయవలసినటువంటి హోమాల్లో ఈ యజ్ఞాలను పాడు చేసేవారిని పారద్రోలటానికి చేయవలసిన హోమాలు కూడా ఉంటాయి. దాన్ని సరి అయిన సమయంలో ఆయన గుర్తించి భృగు మహర్షి గారు ఆ హోమం చేశారు. తేషాం ఆపతతాం వేగం నిశామ్య భగవాన్ భృగు యజ్ఞఘ్నఘ్నేన యజుషా దక్షిణాగ్నౌ జుహావః అని మహర్షి గారు చెప్తున్నారు. అధ్వర్యుణా హూయమానే దేవా ఉత్పేతు రోజసా రుభవో నామ తపసా సోమం ప్రాప్తా సహస్రశః
అని పైన జరిగిన దాని గురించి కూడా చెప్తున్నారు. అధ్వర్యుడు భృగు మహర్షి గారు హూయమానే హోమం చేస్తూ ఉంటేనే, హోమం చేసి చేయగానే దేవాహ ఈ హోమం ద్వారా బలం పుంజుకోవలసినటువంటి దేవతలు, ఈ హోమం ద్వారా ఈ ఆహుతిని తిని బలం పుంజుకుని యజ్ఞాన్ని కాపాడవలసినటువంటి దేవతలు దేవాహ ఉత్పేతు ఆ అగ్నిలోంచి బయటకు వచ్చేశారు. ఓజస చాలా బలంగా వచ్చారు. ఎందుకంటే అధ్వర్యుడు గట్టివాడు కాబట్టి ఆయనకున్న మంత్రబలం చాలా గట్టిది కాబట్టి ఒక్క హోమంతో ఒక మంత్రంతో ఈ దేవతలందరికీ బలాన్ని ఆయన ఇవ్వగలిగాడు. ఆ బలంతో వాళ్ళందరూ పైకి లేచారు. ఎవరు వాళ్ళు అంటే రుభవో నామ, రుభు లేదా రుభవ అని వాళ్ళ పేర్లు. ఒక్కొక్కరికి రుభు అని పేరు, లేదా అందరికీ కలిపి రుభవ అని పేరు. ఆ రుభవ అనే పేరు కలిగినటువంటి దేవతలందరూ, ఆ మన్వంతరంలో దేవగణాలుగా ఉండేటువంటి దేవతలందరూ కూడా ఒక్కసారి లేచారు. వీళ్ళు సామాన్యులు కారు. తపసా సోమం ప్రాప్తా, సుదీర్ఘకాలం పాటు తపస్సు చేసుకుని సోమం ప్రాప్తా, యాగంలో హోమద్రవ్యాన్ని అందుకోవటానికి యోగ్యతను సాధించినటువంటి వాళ్ళు. ఏ దేవతకు పడితే ఆ దేవతకు యాగంలో ద్రవ్యాన్ని ఇవ్వరు, ఏ దేవత పేరు పడితే ఆ దేవతని యాగంలో ఉచ్చరించరు. అలా చాలా నిర్దిష్టంగా సాగేటువంటి యాగంలో ఈ రుభువులు అనేటువంటి దేవతలకు మాత్రం సోమభాగమే ఉంది. దాన్ని వాళ్ళు తపస్సుతో సాధించారు. సహజంగా వాళ్ళు బలవంతులు, తపోబల సంపన్నులు. దానికి తోడు ఇప్పుడు భృగు మహర్షి గారి మంత్రబలం కూడా వచ్చేసరికి సహస్రశః వేల కొద్దీ ఒక్కసారిగా ఆ దక్షిణాగ్ని నుండి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చి యజ్ఞాన్ని రక్షించడానికి పూనుకున్నారు అని మహర్షి గారు అధ్వర్యుణా హూయమానే దేవా ఉత్పేతు రోజస రుభవో నామ తపసా సోమం ప్రాప్తా సహస్రశః అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. తైరలాతాయుధై సర్వే ప్రమథా సహ గుహ్యకా హన్యమానా దిశో భేజు ఉషద్భిర్బ్రహ్మతేజస అని పైన జరిగిన దాన్ని కూడా చెప్తూ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నారు. తైహి ఆ దేవతలందరూ కూడా అలాతాయుధై మండేటువంటి ఆయుధాలని తీసుకుని వచ్చేశారు. యజ్ఞకుండంలోంచి వచ్చారు కదా, కాబట్టి ఆ మంత్రబలము, ఆ యజ్ఞకుండ బలము, అగ్నిబలము అన్నీ సమకూరేసరికి వాళ్ళ ఆయుధాలన్నీ భగభగా మండుతున్నాయి. అలాంటి అలాతాయుధై చాలా గట్టి ఆయుధాలను తీసుకుని బయటకు వచ్చేసరికి సర్వే ప్రమథాః సహ గుహ్యకాః, ఈ ప్రమథగణాల వాళ్ళు, అందులో గుహ్యకాః అంటే పిశాచాల్లోనే ఒక రకమైనటువంటి జాతుల వాళ్ళు, గుహ్యక జాతులు అని పేరు కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ అల్లరి చేస్తున్నారు. దక్షిణ మీదకి ఎగబడదామని చూస్తున్నారు. ఆ చూస్తున్న వాళ్ళందరినీ వీళ్ళు ఏం చేశారంటే ఈ ఆయుధాలతో కొట్టారు. సర్వే ప్రమథాః సహ గుహ్యకాః హన్యమానాః. వీళ్ళు కొట్టిన దెబ్బలకి వాళ్ళు తట్టుకోలేకపోయారు. వాళ్ళకేమీ మరణం అది రాలేదు. వీళ్ళు కొట్టిన దెబ్బలకి హన్యమానాః దిశో భేజు, దెబ్బలను తట్టుకోలేక దిక్కులకి పారిపోయారు. దక్షుణ్ణి సంహరిద్దాము అని ఆయుధాలు ఎత్తి వచ్చినటువంటి రుద్రుడి యొక్క ప్రమథగణాల వాళ్ళందరూ ఈ రుభువులు అనేటువంటి దేవతలు ఆయుధాలను తీసుకుని కొడుతుంటే ఆ దెబ్బల్ని తట్టుకోలేక దానికేమీ మరణం మాత్రం పొందక దిక్కులు పట్టి పారిపోయారు. ఉషద్భి బ్రహ్మతేజస, వాళ్ళిద్దరిలోనూ దేవతల యొక్క తేజస్సే హెచ్చుగా కనిపించింది. ఉషద్భి దేవతలే ఎక్కువగా వెలుగుతున్నారు. ఎందుకంటే బ్రహ్మ తేజస, వాళ్ళకి భృగు మహర్షి గారి యొక్క బ్రహ్మ తేజస్సు కలిసి వచ్చింది. భృగు మహర్షి గారి యొక్క మంత్రబలం ఈ దేవతలకి కలిసి వచ్చింది. ఆ మంత్రబలంతో వీళ్ళు ఎక్కువ వెలుగుతున్నారు, వీళ్ళు ఎక్కువ బలంగా ఉన్నారు. పార్షదులు, పరమేశ్వరుడి యొక్క పార్షదులు బలహీనంగా ఆ క్షణాన్ని కనిపించారు. వీళ్ళకేమో బ్రహ్మతేజస్సు జోడైంది, వీళ్ళకేమో శివాజ్ఞ అనేది లేకపోయింది. శివుడేమీ ఆజ్ఞాపించలేదు. ఆజ్ఞాపించకుండా దక్షిణ మీద పడమంటే వీళ్ళకేమీ బలం చాలదు. వీళ్ళకేమో శివాజ్ఞ లేకపోయింది, దేవతలకేమో
ఆ భృగు మహర్షి గారి యొక్క బ్రహ్మ తేజస్సు కలిసి వచ్చింది. కలిసి రావటం వలన వాళ్లే బలవంతులయ్యారు, వాళ్లే వెలిగిపోయారు. వాళ్ళు దేవతలు పార్షదుల్ని కొట్టేసరికి వీళ్ళు దెబ్బల్ని తట్టుకోలేక దిక్కులు పట్టి పారిపోయారు అని మహర్షి గారు చెప్పి సతీ దేహోత్సర్గ అనే పేరు కలిగినటువంటి ఈ 4వ అధ్యాయాన్ని ఈ శ్లోకంతో తైరలాతాయుధై సర్వే ప్రమథా సహ గుహ్యకా హన్యమానా దిశోభేజు ఉషద్భిర్బ్రహ్మతేజస అనేటువంటి శ్లోకంతో పూర్తి చేసేస్తున్నారు. ఈ 4వ అధ్యాయంలో సతీదేవి యజ్ఞానికి రావటం, యజ్ఞానికి వచ్చి అక్కడికి వచ్చి ఆవిడ ఎంత పరమేశ్వరుడు చెప్పినా వినకుండా యజ్ఞానికి రావటం, యజ్ఞానికి వచ్చి అక్కడ ఉండేటువంటి నిరాదరణని భరించలేక తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి గారికి అక్కడ చుట్టూ ఉన్నవారికి అందరికీ వినిపించేటట్టుగా శివదూషణలకు సమాధానాల్ని చెప్పటం, సమాధానం చెప్పిన తర్వాత ఆ శివదూషకుడి ద్వారా సమకూరినటువంటి దేహాన్ని భరించటం ఇష్టం లేక అక్కడికక్కడ యోగాగ్నిలో దేహాన్ని భస్మం చేసేయటం, దాని తర్వాత ప్రమథగణాలు వాళ్ళు ఏదో చిన్న అల్లరి చేద్దామని అనుకోవటం, భృగు మహర్షి గారి యొక్క బ్రహ్మ తేజస్సుకి ఈ ప్రమథగణాల వాళ్ళు పని చేయకపోవటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి సతీ దేహోత్సర్గం అనేటువంటి 4వ ఇక్కడికి ముగిసింది. అధ్యాయం ముగిసింది. పైన ఇంకా అల్లరి ఇవ్వబోతోంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ హడావిడి అనేదాన్ని ఎందుకు చూపిస్తున్నారు, ఈ హడావిడి మనం ఎందుకు వినాలి, దీని ద్వారా మనం అందుకోవలసినటువంటి విషయం ఏమిటి అనే విషయం మీద మనం చర్చ చేసుకోవాలి. చర్చకి సమానమైనటువంటి సరిపోయేటువంటి సమయం ఉన్నట్లు అనిపించటం లేదు. కాబట్టి చర్చను ఇంకో రోజుకి మనం పెట్టుకుందాం. ఆ చర్చ చేసుకునే ముందు అమ్మవారు చెప్పినటువంటి కర్మల తేడా, ఆ కర్మలు ఎవరిని అంటుతాయి ఎవరిని అంటవు అనేటువంటి తేడా, కర్మ ఫలితాలలో ఉండేటువంటి తేడాలు, కర్మ ఫలితాలు కానటువంటి జ్ఞాన ఫలితాలు, వీటి మధ్య ఉండేటువంటి తేడాలు, వీటిని గురించి ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. అమ్మవారు మనకి ఏమి చెప్పదలుచుకుంది, వినే మనలాంటి వాళ్ళకి ఏమర్థం అవ్వాలి అని చెప్తోంది అనే విషయం మీద ఆలోచించుకుందాం. ఆలోచించుకుని కర్మలు, వాటి ఫలితాలు, వైరాగ్యం, దాని ఫలితం, వైరాగ్యం ద్వారా చేయవలసినటువంటి నివృత్తి కర్మ, దాన్ని కూడా దాటినటువంటి జ్ఞానస్థితి, ఆ జ్ఞానస్థితిలో అందేటువంటి సిద్ధులు, వీటి మీద ఒక చిన్నపాటి ఆలోచన చేసుకుంటూ మనకి ఈ విషయంలో బాగా క్లారిటీ ఇమ్మని ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మను ప్రార్థించుకుంటూ మనం వ్యాఖ్యానాన్ని పూర్తి చేసుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని శ్రద్ధగా ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సకల చరాచర జనకుడైనట్టి దక్షుండు తన కూర్మితనయ మానవతి పూజనీయ ఈ సతి తన చేనవమానంబునంది సమక్షమందు గాయంబు దొరగంగ కనుగొనుచున్నవాడు ఇట్టి దురాత్ముడు ఎందేని కలడే అనుచు చిత్తంబులనాశ్చర్యముల పొంది అదియునుగాక ఇట్లనిరి ఇట్టి దుష్టచిత్తుండు బ్రహ్మబంధుండునైన ఈతడు అనయంబుతానపఖ్యాతి పొందున్ ఇందబడి మీద దుర్గతి చెందుగాక అనుచు జనములు పలుకనై అవసరమున అని సతీదేవి చెప్పినటువంటి దివ్య తత్వ ఉపదేశం. అలాగే సతీదేవి ఆ యోగాగ్నిలో ఎప్పుడైతే పడిపోయిందో వెంటనే ఆ జనులు పలికినటువంటి వైనం, ఈ వృత్తాంతాన్ని అంతటినీ ఈనాటి మనం అధ్యయన కార్యక్రమంలో సవివరంగా తెలుసుకున్నాం. ఆ అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా శ్రీమద్భాగవతంలో 4వ స్కందంలో 4వ 20వ శ్లోకం దగ్గర నుంచి మనం శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే చతుర్థాధ్యాయే శ్లోకాః
కర్మ ప్రవృత్తం చ నివృత్తమప్యుతం కర్మ ప్రవృత్తం చ నివృత్తమప్యుతం వేదే వివిచ్యో భయలింగమాశ్రితం వేదే వివిచ్యో భయలింగమాశ్రితం విరోధి తద్యోగపదైకకర్తరీ విరోధి తద్యోగపదైకకర్తరీ ద్వయం తథా బ్రహ్మణి కర్మనర్చతి ద్వయం తథా బ్రహ్మణి కర్మ నచ్చతి మావః పదవ్యః పితరస్మదాస్థితాః మాయః పదవ్యః పితరస్మదాస్థితాః యా యజ్ఞశాలాసు న ధూమవర్త్మభిః యా యజ్ఞశాలాసు ధూమవర్త్మభిః తదన్న తృప్తైరసభృద్భిరీడితాః తదన్నృత్తైరసుభిరీడితాః అవ్యక్తలింగా అవధూత సేవితాః అవ్యక్తలింగా అవధూత సేవితాః నైతేన దేహేన హరే కృతాగసో నైతేన దేహేన హరే కృతాగసో దేహోద్భవేనాలమలం కుజన్మన దేహోద్భవేనాలమలం కుజన్మనా వ్రీడా మమాభూత్ కుజన ప్రసంగతః వ్రీడా మమాభూత్ కుజన ప్రసంగతః తజ్జన్మధిగ్యో మహతామవద్యకృత్ తజ్జన్మధిగ్యో మహతామవద్యకృత్ గోత్రం త్వదీయం భగవాన్ వృషధ్వజో గోత్రం త్వదీయం భగవాన్ వృషధ్వజో దాక్షాయణీత్యాహ యదా సుదుర్మనాః దాక్షాయణీత్యాహ యదా సుధర్మణాః వ్యపేతనర్మస్మితమాశు తథ్యహం వ్యపేతనర్మస్మితమాశు తథ్యహం వ్యుత్స్రక్ష్య ఏతత్ కుణపం త్వదంగజం వృత్స్య ఏతత్కుణపం త్వదంగజం మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇత్యధ్వరే దక్షమనోద్య శత్రుహన్ ఇత్యధ్వరే దక్షమనోద్య శత్రుహన్ శితావుదీచీం నిశసాద శాంతవాక్ శితావుదీచీం నిశసాద శాంతవాక్ స్పృష్ట్వా జలం పీతదుకూల సంవృత స్పృష్ట్వా జలం పీతదుకూల సంవృత నిమీల దృగ్యోగపథం సమావిశత్ నిమీల్య దృగ్యోగపథం సమావిశత్ కృత్వా సమానావనిలోజితాసన కృత్వా సమానావనిలోజితాసన సోదానముత్థాప్య జనాభిచక్రతః సోదానముత్థాప్య జనాభిచక్రతః శనైర్హృది స్థాప్య ధియో రసి స్థితం శయనైర్హృది స్థాప్య ధియో రసి స్థితం కంఠాత్ భ్రువోర్మధ్యమనిందితానయత్ కంఠాత్ భ్రువోర్మధ్యమనిందితానయత్ ఏవం స్వదేహం మహతాం మహీయసా ఏవం స్వదేహం మహతాం మహీయసా ముహుః సమారోపితమంకమాదరాత్ ముహుః సమారోపితమంకమాదరాత్ జిహాసతి దక్షరుషా మనస్విని జిహాసతి దక్షరుషా మనస్విని దధారగాత్రేష్వనిలాగ్నిధారణాం దధారగాత్రేష్వనిలాగ్నిధారణాం తతస్వభర్తుశ్చరణాంబుజాసవం తతస్వభర్తుశ్చరణాంబుజాసవం జగద్గురోశ్చింతయతి న చాపరం జగద్గురోశ్చింతయతి న చాపరం దదర్శ దేహో హత కల్మషః సతి దదర్శ దేహో హత కల్మషః సతి సద్యః ప్రజ్వాల సమాధిజాగ్నినా సద్యః ప్రజ్వాల సమాధిజాగ్నినా తత్పశ్యతాం ఖే భువి చాద్భుతం మహత్ తత్పశ్యతాం ఖే భువి చాద్భుతం మహత్ హాహేతి వాదస్సు మహానజాయత హాహేతి వాదస్సు మహానజాయత హంత
ప్రియా దైవతమస్య దేవీ హంత ప్రియా దైవతమస్య దేవీ జహావసూన్ కేన సతీ ప్రకోపిత జహావసూన్ కేన సతీ ప్రకోపిత అహో అనాత్మ్యం మహదస్య పశ్యత అహో అనాత్మ్యం మహదస్య పశ్యత ప్రజాపతేర్యస్య చరాచరం ప్రజాః ప్రజాపతేర్యస్య చరాచరం ప్రజాః జహావసూన్ యద్విమతాత్మజా సతీ జహావసూన్ యద్విమతాత్మజా సతీ మనస్వినీ మానమభీక్ష్ణమర్హతి మనస్వినీ మానమభీక్ష్ణమర్హతి సోయం దుర్మర్ష హృదయో బ్రహ్మధృక్ చ సోయం దుర్మర్ష హృదయో బ్రహ్మధృక్ చ లోకేపకీర్తిం మహతీమవాప్స్యతి లోకేపకీర్తిం మహతీమవాప్స్యతి యదంగజాం స్వాం పురుషద్విడుధ్యతాం యదంగజాం స్వాం పురుషద్విడుధ్యతాం న ప్రత్యషేధన్ మృతయే పరాధతః న ప్రత్యషేధన్ మృతయే పరాధతః వదత్యేవం జనే సత్యా వదత్యేవం జనే సత్యా దృష్ట్వా సుత్యాగమద్భుతం దృష్ట్వా సుత్యాగమద్భుతం దక్షం తత్పార్షదాహంతుం దక్షం తత్పార్షదాహంతుం ఉదతిష్ఠన్నుదాయుధాః ముదతిష్టన్నుదాయుధాః తేషామాపతతాం వేగం తేషామాపతతాం వేగం నిశామ్య భగవాన్ భృగుః నిశామ్య భగవాన్ భృగుః యజ్ఞఘ్నేన యజుషా యజ్ఞఘ్నేన యజుషా దక్షిణాగ్నౌ జుహావః దక్షిణాగ్నో జుహావః అధ్వర్యుణా హూయమానే పద్మర్యుణా హూయమానే దేవా ఉత్పేతురోజసా దేవా ఉత్పేతురోజసా రుభవో నామ తపసా రుభవో నామ తపసా సోమం ప్రాప్తాః సహస్రశః సోమం ప్రాప్తాః సహస్రశః తైరలాతాయుధైః సర్వే తైరలాతాయుధైః సర్వే ప్రమథాః సహ గుహ్యకాః ప్రమథాః సహ గుహ్యకాః హన్యమానాదిశో భేజుః హన్యమానాదిశో భేజుః ఉషద్భిర్బ్రహ్మ తేజసా ఉషద్భిర్బ్రహ్మ తేజసా ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే చతుర్థోధ్యాయః చతుర్థోధ్యాయః భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ॐ